నేను ఒక కన్ఫెషన్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. 26 సంవత్సరాల వయసులో నా దగ్గర అన్నీ ఉన్నాయి. డిగ్రీ ఉంది, జాబ్ ఉంది, ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. కానీ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక్క క్వశ్చన్ వచ్చేది, నా లైఫ్ ఇంతేనా అని అనిపిస్తుంది. ఆ క్వశ్చన్ నన్ను రోజు మెల్లగా లోపల నుండి చంపేది. చుట్టూ అందరినీ చూస్తే నాకు ఒకటి అర్థమైంది. 2 రకాల తెలుగు మగాళ్ళు ఉన్నారు. మొదటివాడు ఆర్డినరీ వాడు, అందరిలా బతుకుతున్నాడు. అదే మార్నింగ్ అలాం, అదే రోడ్, అదే ఆఫీస్, అదే కంప్లైంట్స్, అవే డ్రీమ్స్, ఎప్పుడు ట్రై కూడా చేయని డ్రీమ్స్. వాడు జీవించట్లేదు, బతుకుతున్నాడు. రెండోవాడు ఎక్స్ట్రాడినరీ వాడు. వాడు అందరిలా కనిపించాడు. డిఫరెంట్లీ మాట్లాడతాడు, డిఫరెంట్లీ నిలబడతాడు, డిఫరెంట్లీ నిర్మిస్తాడు. వాడిని చూసినప్పుడు నీకు తెలుస్తుంది వీడు ఎక్స్ట్రా ఆర్డినరీ మనిషి అని. ఇద్దరు అదే తెలుగు నేల మీద పుట్టారు, అదే మిడిల్ క్లాస్ ఇంట్లో పెరిగారు, అదే బంధువుల క్వశ్చన్స్ విన్నారు. తేడా ఏంటి మరి? ఆర్డినరీ మెన్ కంఫర్ట్ కోసం పరిగెడతారు, ఎక్స్ట్రాడినరీ మెన్ డిస్కంఫర్ట్లోనే పవర్ బిల్డ్ చేస్తారు. ఈరోజు 7 ట్రూత్స్ నిన్ను ఆర్డినరీ నుండి ఎక్స్ట్రాడినరీకి తీసుకువెళ్ళే విషయాలు. ఒక్కో పాయింట్ నిన్ను కొంచెం అన్కంఫర్టబుల్ చేస్తుంది, ఎందుకంటే ట్రూత్ ఎప్పుడూ అలానే ఉంటుంది. పాయింట్ 1, ఆర్డినరీ జీవితం నిన్ను ఇన్విజిబుల్ చేస్తుంది. నీ రోజు ఎలా ఉంటుందో చెప్తాను. తెల్లవారుజామున అలాం మోగుతుంది, నువ్వు స్నూజ్ కొడతావు, మళ్ళీ మోగుతుంది, రిలక్టెంట్లీ లేస్తావు. ట్రాఫిక్లో 1 గంట, ఆఫీస్లో 8 గంటలు, లంచ్ బ్రేక్లో ఫోన్ స్క్రోల్, సాయంత్రం ఎగ్జాస్టెడ్గా ఇంటికి వస్తావు, రీల్స్ చూస్తావు, నిద్రపోతావు, మళ్ళీ అదే, రోజు అదే, సంవత్సరాలు అదే. దీన్ని నువ్వు లైఫ్ అంటున్నావా? కానీ నేను దీన్ని ఒక సర్వైవల్ మోడ్ అంటాను. ఇది విన వెంటనే చాలామంది అంటారు, కానీ నాకు బాధ్యతలున్నాయి, ఈఎంఐ ఉంది, ఫ్యామిలీ ఉంది అంటారు. కానీ అది నీ లైఫ్ కాదు, అది నీ ఎక్స్క్యూజ్. ఎక్స్ట్రాడినరీ మనిషికి బాధ్యతలు లేవా? వాడికి ఈఎంఐ ఉంటుంది, వాడికి ఫ్యామిలీ ఉంటుంది, కానీ వాడు బాధ్యతలకు బానిస కాదు. వాడు బాధ్యతలను లీడ్ చేస్తాడు. ఆర్డినరీ జీవితం నిన్ను మెల్లగా ఇన్విజిబుల్ చేస్తుంది. ఒకరోజు నువ్వు 60 సంవత్సరాలకు చేరుకుంటావు, మొత్తం జీవితం గుర్తు చేసుకుంటావు. గుర్తు చేసుకోవడానికి ఏమీ ఉండదు, అది నువ్వు డిజర్వ్ చేసే జీవితం కాదు. పాయింట్ 2, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీది, వేరొకరి చేతిలో పెట్టకు. ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏం చేస్తున్నావు? రెండో క్వశ్చన్ శాలరీ ఎంత? నువ్వు జవాబు చెప్తావు, వాళ్ళ ఫేస్ చూస్తావు, వాళ్ళ ఫేస్ బట్టి నిన్ను నువ్వు జడ్జ్ చేసుకుంటావు. ఇది అత్యంత డేంజరస్ హ్యాబిట్. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీ శాలరీ కాదు, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీ క్యారెక్టర్, నీ డిసిషన్స్, నీ డైరెక్షన్. కానీ ఆర్డినరీ మనిషి దీన్ని అర్థం చేసుకోడు. వాడి వర్త్ వాడికి బయట నుండి వస్తుంది, రిలేటివ్స్ నుండి, ఆఫీస్ ఫ్రెండ్స్ నుండి, సోషల్ మీడియా లైక్స్ నుండి. ఎక్స్ట్రాడినరీ మనిషి వ్యాలిడేషన్ లోపల నుండి తీసుకుంటాడు, ఎవరూ కన్ఫర్మ్ చేయకముందే. కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ మనిషి మాత్రం ఎవరూ కన్ఫర్మ్ చేయకముందే తనకు కావాల్సిన వ్యాలిడేషన్ అంతా తన లోపల నుంచే తీసుకుంటాడు. వాడికి వాడి వర్త్ తెలుసు, నీ వర్త్ నీది, దాన్ని వేరొకరి చేతిలో పెట్టడం ఆపు. పాయింట్ 3, ప్రెషర్కి కాదు పర్పస్కి నిలబడు. నీకు 26 దాటింది, బంధువులు మొదలుపెట్టారు పెళ్ళి ఎప్పుడో అని, అమ్మ నుంచి ప్రెషర్ ఇంకెంతకాలం అని. నాన్న మాత్రం ఏమీ అనడు, కానీ ఆయన మౌనం కూడా 1000 మాటల బరువును మోస్తుంది, అది కూడా ఒక ప్రెషరే. నువ్వు ప్యానిక్ అవుతావు, ముందేమి బిల్డ్ చేయాలో తెలియదు, కానీ పెళ్ళి మాత్రం చేసుకోవాలని ఫ్యామిలీ ప్రెషర్. ఇది తెలుగు మగాడి అతిపెద్ద ట్రాప్. సరైన ఫౌండేషన్ లేకుండా పెళ్లి చేసుకున్న మనిషికి ఈఎంఐ, బాధ్యతలు, కాంప్రమైజెస్, డ్రీమ్స్ మళ్ళీ షెల్ఫ్ మీద. దీన్ని సెటిల్ అంటారు, కానీ ఇది ఒక సరెండర్. ఎక్స్ట్రాడినరీ మనిషి దీన్ని డిఫరెంట్లీ చూస్తాడు. నేను ముందు నన్ను బిల్డ్ చేసుకుంటాను, ఆ తర్వాత నా జీవితంలోకి సరైన మనిషిని తీసుకొస్తాను అని. ప్రెషర్కి ఆగే మనిషి ఆర్డినరీ, పర్పస్కి ఆగే మనిషి ఎక్స్ట్రాడినరీ. నీ జీవితంలో అతిపెద్ద డిసిషన్స్ వేరొకరి క్యాలెండర్ బట్టి తీసుకోవద్దు, నీ డెసిషన్స్ నీ చేతుల్లోనే ఉండాలి. పాయింట్ 4, ఈగల్ ఒంటరిగా సోర్ చేస్తుంది, నువ్వు చెయ్యి. నీకొక డ్రీమ్ ఉంది,
బిజినెస్ స్టార్ట్ చేయాలని, సిటీ వదిలి వెళ్ళాలని, కొత్తది నేర్చుకోవాలని నీ ఫ్రెండ్స్కి చెప్పావు. వాళ్ళు నవ్వారు. రియలిస్టిక్గా ఉండు, అది నీ వల్ల కాదు. అంత రిస్క్ ఎందుకు? ఆ మూమెంట్లో నువ్వేం చేసావు? వాళ్ళు చెప్పింది కూడా నిజమే అయి ఉంటుంది అని డ్రీమ్ని పక్కకు పెట్టేస్తావు. అది నీ లైఫ్లో అతిపెద్ద తప్పు. ఒక్కసారి ఈగల్ గురించి ఆలోచించు. ఈగల్ కోళ్లతో కలిసి నేల మీద తిరగదు. అది ఆకాశంలో ఒంటరిగా ఎగురుతుంది. అందరూ దాన్ని చూస్తారు, కానీ అందరూ దాన్ని చేరుకోలేరు. ఎందుకంటే అది వేరే ఎత్తులో ఉంటుంది, వేరే స్థాయిలో ఆలోచిస్తుంది, వేరే స్థాయిలో జీవిస్తుంది. గుంపును ఫాలో అయ్యే వాళ్ళు నేల మీదే ఉంటారు, కానీ దారి సృష్టించే వాళ్ళు మాత్రమే ఆకాశంలో ఎగురుతారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను నేల మీద ఉంచాలని చూస్తున్నారా? అది వాళ్ళ లిమిటేషన్, నీ డెస్టినీ కాదు. నీ లెవెల్లో ఎగిరే ఒక్కరిని కనుగొను. మిగతా వాళ్ళందరినీ ప్రేమించు, గౌరవించు, కానీ వాళ్ళ పరిమితులు నీ పరిమితులు కానివ్వకు. వాళ్ళ లిమిట్స్ నీ లిమిట్స్ కానివ్వకు. నువ్వు ఎంత ఎత్తుకు వెళ్ళగలవో దాన్ని నిర్ణయించేది వాళ్ళు కాదు, నువ్వే. పాయింట్ 5, అందరికీ ఫిట్ అవ్వడానికి నిన్ను నువ్వు ష్రింక్ అవుతున్నావు. ఆఫీస్ మీటింగ్లో నీకు ఒక ఐడియా ఉంది, కానీ నోరు తెరవలేదు. ఫ్యామిలీ డిన్నర్లో నీ అభిప్రాయం అందరి దానికంటే వేరే, కానీ చెప్పలేదు. నువ్వు లవ్ చేసే అమ్మాయి ఉంది, కానీ నువ్వు చెప్పలేదు. జీవితం మొత్తం అవకాశాలు వచ్చాయి, కానీ నువ్వే ముందుకు వెళ్ళలేదు. ఎందుకు? రిజెక్షన్ భయం, జడ్జ్మెంట్ భయం, అందరికీ నచ్చాలి అన్న అబ్సెషన్. రోజు నిన్ను నువ్వు కొంచెం కొంచెం తగ్గించుకుంటున్నావు, అందరికీ ఫిట్ అవ్వడానికి, అందరికీ కంఫర్టబుల్గా ఉండటానికి. దీన్ని నువ్వు హ్యూమిలిటీ అనుకుంటున్నావు, కానీ నిజం ఏంటంటే ఇది వినయం కాదు, ఇది సెల్ఫ్ ఇరేజర్. నిన్ను నువ్వే మాయం చేసుకోవడం. ఎక్స్ట్రాడినరీ మనిషి రూమ్లోకి వాక్ చేసినప్పుడు తనను తాను మార్చుకోడు, రూమ్ వాడికి అడ్జస్ట్ అవుతుంది. నిన్ను నువ్వు తగ్గించుకోవడం ఆపు. నీ ప్రెజెన్స్ నీ గురించి మాట్లాడి. పాయింట్ 6, నీ డిస్కంఫర్ట్ నీ డెస్టినీ. నువ్వు ఒక డిసిజన్తో స్ట్రగుల్ చేస్తున్నావు. జాబ్ క్విట్ చేయాలా? కొత్త సిటీకి వెళ్ళాలా? ఆ కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలా? ఆ బిజినెస్ మొదలెట్టాలా? సరైన టైం వస్తుంది, కొంచెం ప్రిపేర్ అయిన తర్వాత. నెక్స్ట్ ఇయర్ చూద్దాం అని నువ్వు దాన్ని మళ్ళీ మళ్ళీ పోస్ట్పోన్ చేస్తున్నావు. ఒక్క ట్రూత్ చెప్తాను, సరైన టైం రాదు, ప్రిపరేషన్ అయిపోదు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే అంటావు. ఈగల్ స్టామ్లో కూర్చోదు, స్టామ్ని ఫేస్ చేసి విండ్ని వాటి వింగ్స్ కింద తీసుకుంటుంది. స్టామ్ అదే ఈగల్ని హైట్కి తీసుకువెళ్తుంది. నీ డిస్కంఫర్ట్ నీ ఎనిమీ కాదు, నీ డిస్కంఫర్ట్ నీ లాంచ్ ప్యాడ్ కావాలి. నువ్వు అవాయిడ్ చేస్తున్న అన్కంఫర్టబుల్ డిసిషన్, అదే నిన్ను ఆర్డినరీ నుండి ఎక్స్ట్రాడినరీకి మార్చే ఒక్క స్టెప్. పాయింట్ 7, ఎక్స్ట్రాడినరీ అవ్వడం ఒక్కరోజు డిసిజన్, కానీ ఆ రోజు ఈ రోజే అవ్వాలి. నేను నీకొక్క విషయం చెప్తాను, ఎక్స్ట్రాడినరీ మనుషులు పుట్టుకతో కాలేదు. వాళ్ళు ఒకరోజు ఒక్క డిసిజన్ తీసుకున్నారు, ఇంకా ఆర్డినరీగా ఉండను అని, అంతే. ఆ డిసిజన్ తర్వాత అన్నీ మారాయి. మార్నింగ్ లేచే టైం మారింది, మాట్లాడే తీరు మారింది, టాలరేట్ చేసేవాళ్ళు మారారు, నిర్మించే దిశ మారింది. కాకతీయ రాజ్యాన్ని నిర్మించిన గణపతి దేవుడు శత్రువులు చుట్టూ ఉన్నారు, రిసోర్సెస్ తక్కువ, కానీ వారు ఆర్డినరీగా కూర్చోలేదు. నిర్మించాడు, డామినేటెడ్ చేశాడు, చరిత్ర రాశాడు. ఆ డిఎన్ఏ నీలో ఉంది, కానీ డిఎన్ఏ యాక్టివేట్ అవ్వాలంటే నువ్వు డిసిజన్ తీసుకోవాలి. ఈరోజు ఈ మూమెంట్లో నేను ఇంకా ఆర్డినరీగా ఉండను అని నువ్వు ఆ 4 మాటలు నీ మనసులో చెప్పుకున్న క్షణం నీ జీవితం దిశ మారిపోతుంది. లేవు, నడు, నిర్మించు, ఫ్లై చేయి. 7 ట్రూత్స్. పాయింట్ 1, ఆర్డినరీ జీవితం నిన్ను ఇన్విజిబుల్ చేస్తుంది. పాయింట్ 2, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీది, వేరొకరి చేతిలో పెట్టకు. పాయింట్ 3, ప్రెషర్కి కాదు పర్పస్కి నిలబడు. పాయింట్ 4, ఈగల్ ఒంటరిగా సోర్ చేస్తుంది, నువ్వు చెయ్యి. పాయింట్ 5, అందరికీ ఫిట్ అవ్వడం ఆపు, నీ ప్రెజెన్స్ మాట్లాడిని. పాయింట్ 6, నీ డిస్కంఫర్ట్ నీ లాంచ్ ప్యాడ్. పాయింట్ 7, ఇంకా ఆర్డినరీగా ఉండను, ఈ డిసిజన్ ఈరోజే తీసుకో. చాలామంది దీన్ని చూసి మళ్ళీ అదే అలాం, అదే రోడ్, అదే ఆర్డినరీ, కానీ నువ్వు వేరే. నువ్వు ఇక్కడి వరకు చూసావంటే
నీలో ఆ ఫైర్ ఉంది, దాన్ని చంపుకోకు. కామెంట్స్లో రాయి, నీ లైఫ్లో ఇప్పుడు ఆర్డినరీగా మారిన ఒక్క విషయం ఏది? నీ స్టోరీ నేను పర్సనలీ చదువుతాను. దాన్ని రాయడం మొదటి స్టెప్. లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకో. ఈ ఛానల్ ఆర్డినరీ కోసం కాదు, ఎక్స్ట్రాడినరీ కోసం.